విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి వైభవాన్ని చాటి చెప్పాలి. 2026 తెలుగు మహాసభల పోస్టర్ ఆవిష్కరణ సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్యాస్ బండపై పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలి. ఖాళీ సిలిండర్లతో సిపిఐ సిపిఎంల డిమాండ్. బాలుడు మృతిపైన సిబిఐ విచారణ చేయాలి. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ అనుమతుల నిర్వహణపై మండిపడ్డ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలుగు భాష గొప్పతనాన్ని రాబోయే తరాలకు తెలియజేసే బాధ్యత అందరిపై ఉంది అంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలోని 2026 జనవరి 3-4 తేదీల్లో అమరావతి గుంటూరు జాతీయ రహదారి సిటీ గ్రౌండ్స్లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల లోగోను ముడిసర్లోవా ఈస్ట్ పాయింట్ గల్ఫ్ క్లబ్లో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభల అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన వహించగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో తెలుగువారు గర్వంగా చెప్పుకునే మహోత్తర కార్యక్రమం తెలుగు మహాసభలని, ఈ మహాసభల నిర్వహణ తెలుగు భాషకు వన్నె తెస్తుందని అన్నారు. తెలుగు భాష కన్నా తల్లి లాంటిది అని, అలాంటి భాష గొప్పతనాన్ని నేటి యువతరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పారు. తెలుగు యొక్క స్వాభిమానాన్ని, తెలుగువాడు వీడు సాంబారు వాడు కాదు, వీడు తెలుగువాడు, వీడు ఆంధ్రావాడు, వీడు అని మన అందరికీ గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. వారి వేదిక పైన, వారి శతజయంతి ఉత్సవాలు జరిగిన సందర్భంగా వారి వేదిక పైన ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం. అలాగే ఒక ఉపవేదికకి డాక్టర్ పివిజే రాజు గారి వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నాను, మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఉపవేదిక ఇలాగే ఎంతో మంది మహానుభావుల్ని స్మరించుకుంటూ, ఎంతో మందికి గతంలో మేము నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, రాజరాజ చోళుడు, రాజరాజ నరేంద్రుడు, ఇలా ఎంతో మంది సంస్థానాధీశులకి, తిక్కన, త్యాగయ్య, అన్నమయ్య, గురజాడ, ఆదిపట్ల నారాయణదాసు అటువంటి ఫ్యామిలీస్ని, వాళ్ళ కుటుంబాల వాళ్ళని పిలిచి పూర్ణ కుంభ పురస్కారాలు ఇచ్చి సత్కరించాం. ఇంతవరకు ఈ 2 సార్లు కూడా 150 మంది ప్రాచీన కవులకు ఇటువంటి సత్కారం, పూర్ణ కుంభ పురస్కారాలు ఇచ్చాం. అలాగా ఈసారి కూడా అనేక మందికి పూర్ణకుంభ పురస్కారాలు ఇచ్చి సత్కరిస్తామని మనవి చేసుకుంటూ, కెన్యా, టాంజానియా, ఉగాండా అన్ని ఖండాంతరాల నుంచి కూడా తెలుగు ప్రతినిధులు ఇక్కడికి తరలి రాబోతున్నారు. మీరు ఒకే ఒక్క చోట కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి, అది త్రివేంద్రం తెలుగు అసోసియేషనా, సూరత్ తెలుగు అసోసియేషనా, ఖరగపూర్ తెలుగు అసోసియేషనా, అన్ని సంస్థల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దయవించి ఇది మేము చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమము, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమము. ఈ తెలుగు మహాసభలకి మా మీడియా మిత్రులే దీనికి దౌత్యవేత్తలుగా, బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ, ఇప్పుడు చిన్న వయసులోనే నాకు అవకాశం ఇవ్వడం, ఈ స్థాయికి ఎదిగే అవకాశం రావడం, అది మహానుభావాలు ఆశీర్వాదం. అతనితో కూడా కలిసి పనిచేసే అవకాశం రావడం, అలాగే మీరు ప్రెస్ వారికి కూడా కోరేది ఏంటంటే, ఈవేళ మనం అందరం కూడా తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటాం. మన నిజంగా ఎందుకంటే ఎక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రం చెప్తుంది తప్పించి ఇంకో పేరు చెప్పం. మనం ఎందుకంటే మన తల్లి లాంటిది తెలుగు భాష అన్నది అందరికీ తెలుసు, గర్వంగా చెప్పుకుంటాం. అటువంటి మంచి కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టేటప్పుడు మీ ప్రెస్ వారి అందరి సమక్షంలో శ్రీకారం చుడుతున్నాం. ఇది కూడా మీకు మాకు కూడా అదృష్టంగానే భావిస్తున్నాం. చెప్పారు ఇప్పుడు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇది ఎప్పుడో నాకు తెలిసింటే, నాకు శ్రీనారాయణ రెడ్డి గారు పెద్ద ఆయన, తర్వాత రావు గోపాలరావు గారితో నా బాగా సన్నిహితం. నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు కూడా రాజ్యసభ మెంబర్ చేశారు. అదే రావు గోపాలరావు గారు కూడా
రాష్ట్రానికి వచ్చారు. ఒక నూతన ప్రయోగం చేశారు. కాలేజీల్లో కుర్రవాళ్ళని కూడా పికప్ చేసి తీసుకొచ్చి వాళ్ళ చేత కార్యక్రమం నడిపించారు. అంటే అర్థం ఏంటంటే పెద్దవాళ్ళు జరగాలి, తెలుగు మమకారం ఉంటుంది. ఇప్పుడు కుర్రవాళ్ళకి ఎక్కడ ఉందంటే అందరూ అమ్మ మమ్మీ డాడీలో చూసుకోమం, అమ్మ నాన్న పదం కనబడదు ఎక్కడ. ఆ స్టేజ్లో మళ్ళీ కుర్రవాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళ మనసులో తెలుగు అంటే ఏంటి, తెలుగు భాష ఉండే మమకారం ఏంటి, గొప్పతనం ఏంటి అని చెప్పవలసిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. మనం మాట్లాడడానికి నోటు శుద్ధి లేదు. నోటు శుద్ధి ఉన్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. మరి వీళ్ళ ద్వారా మనం చెప్పాలి. మనం చెప్తే కూతురు వచ్చేది మనతో వచ్చింది. ఇటువంటి వాళ్ళు చెప్తే దాంట్లో ఉన్న తీదనం ఏంటి, తెలుగులో ఉన్న సంస్కారం ఏంటి, ఇవన్నీ కూడా జనానికి అర్థమవ్వాలంటే ఇటువంటి సభలు జరగాలి. ఇళ్ల పట్టాలు, పట్టా రిజిస్ట్రేషన్లకై సిపిఎం ధర్నా, పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లకు పట్టాలు మంజూరుకై రాష్ట్ర ప్రభుత్వం జీవో 30ని విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేయాలని 2015-2017 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 296, 388 జీవోల ప్రకారం పేదలకు ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్పీ కుమార్, మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దిలపాలెం, కంజరపాలెం జోన్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సీతమ్మతార తహసీల్దార్ కార్యాలయం వద్ద కొత్త పట్టాలు, గతంలోని ఇచ్చిన పట్టాలకు రిజిస్ట్రేషన్ కోసం ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలోని కుమార్, ఈశ్వరమ్మలు పాల్గొని మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లోనూ, పోరంబోకు స్థలాల్లోనూ, కొండవాలు, మురికివాడల ప్రాంతాల్లోనూ, రైల్వే పోర్టు వంటి ప్రభుత్వ రంగ సంస్థల స్థలాల్లో పాకలు, రేకులు, షెడ్లు వేసుకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం పర్మనెంట్ పట్టా మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి జీవో నంబర్ 30 విడుదల చేసింది. ఈ జీవో నంబర్ 30 ప్రకారంగా మీరు జీవోలు విడుదల చేయడం కాదు, పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2015 ఆగస్టు 12వ తారీఖున ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 296 ప్రకారం జీవో నంబర్ ప్రకారం పట్టాలు ఇచ్చింది. అలాగే 2017 సెప్టెంబర్లో 388 జీవో ప్రకారం పట్టాలు ఇష్యూ చేసింది. మేము అడిగింది ఇంటి పట్టా వచ్చిన ప్రతిసారి ఇస్తూ ఉన్నారు. ప్రతి ప్రభుత్వం పట్టాలు ఇచ్చుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఈ పట్టాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ పట్టాలని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా గత 25 ఏళ్ళ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు మేము ఖచ్చితంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం, ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగా మీరు బ్యాంక్ లోన్లో తీసుకోవచ్చు, ఆ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా మీరు లావాదేవీలు అమ్ముకోవచ్చు, ఇల్లు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని చెప్పినటువంటి ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ళకి పట్టాలనేది ఇవ్వడం లేదు. అలాగే ఈ గతంలో ఇచ్చినటువంటి 296, 388 జీవోకి పట్టాల రిజిస్ట్రేషన్ అనేది చేయడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ గత నెల 8వ తారీఖు నుండి 30వ తేదీ వరకు ఇంటింటికి ప్రజా చైతన్య యాత్రను చేపట్టింది. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేవు, అలాగే ఇంటికి పట్టాలు లేవు, పట్టాలకు రిజిస్ట్రేషన్ లేవు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లేదు, అలాగే విద్యుత్ రాయితీలు అనేది ఏమి లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారాలు పెడుతున్నాయని చెప్పి ప్రజానీకం తెలియజేశారు. మేము సిపిఎం పార్టీగా దరఖాస్తులు పెట్టించాం. ఇంటి పట్టాకి జీవో నంబర్ 30 ప్రకారం దరఖాస్తులు పెట్టించాం. 296, 388 ప్రకారం పట్టాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెట్టించాం. ఈరోజు 8వ తారీఖున మన సీతంధార ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరుగుతోంది. విశాఖపట్నంలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ఈరోజు రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆ దరఖాస్తులు ఎంఆర్ఓ గారికి ఇప్పుడు అందజేస్తూ ఉన్నాం. ఈ ఎంఆర్ఓ గారు తీసుకున్నటువంటి దరఖాస్తుల్ని రేపు రాబోయే కాలంలో వాళ్ళని ఎంక్వైరీ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు మంజూరు చేయాలి, పట్టాలకి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ 50 మందితో కాదు 5,000 మందితో కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం.
ఏపీ జీఎస్టీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మికులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జీఎస్టీలో 2వ స్థానంలో ఉందని, సీఎంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఎద్దేవా చేశారు. ఇటువంటి పబ్లిసిటీ స్టంట్ను ఆయనకు తానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వాస్తవమే అనేంతగా ప్రజలు నమ్మించేందుకు ప్రత్యేక శీర్షికలో వార్తలు ప్రచురించి బాగా ఊతడం సిగ్గుచేటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ప్రజలకు వాస్తవాలను తెలియజేయకుండా తన పాలనలోనే అద్భుతమైన అభివృద్ధి సాధ్యపడిందని పచ్చి అబద్ధాలను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన ధ్వజమెత్తారు. షేర్ చేసుకుని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు చెప్తామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. నేను రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యక్షవేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి 8.21% ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా మీరు వచ్చి నిర్ణయిస్తూ అది 2 ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, 2 ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో 2 వేశారు. నా ఒక విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం ఇస్తున్నప్పుడు అది వాస్తవిక ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్గుడ్ ఫ్యాక్టరీలో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది. 8.21% వస్తే సంతోషమే, మేమేమీ దానికి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవికత ఏది? అది భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, మొదటి స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని. ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, దానికి ప్రతి రాష్ట్రం కూడా వారి తాలూకా ఎస్టిమేట్స్, వాళ్ళ ప్రొజెక్షన్, ఇగో మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు. మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి 9 వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 2.69% ఉంది. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమని చెప్తుంది. మీరు చెప్పిన లెక్కలే కదా. ఇంతేకాదు, అదర్ ఇన్కమ్ చూసుకుంటే సుమారు 32% మైనస్లో ఉంది. పోనీ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగింది అనుకుంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ మీరు ఖర్చు పెట్టింది. మరి ఏ రకంగా ఈ 8.2% అయిపోయిందని కాదు. మేము ఇచ్చాము, పంపించాం, మా టార్గెట్ ఇది, మా 8.2% మా టార్గెట్, మాకు ఇప్పుడు రెవెన్యూ రాలేదు, అయినా దాన్ని పెంచుకొని ప్రయత్నం చేస్తాం చెప్తే ఓకే, ఫైన్. ఎందుకు ఈ మప్పు పెట్టరు? దానికి వచ్చి చక్కలు గుద్దుకొని ఓ అని తందానంటే తందాను అనుకొని బుక్స్ లేకుండా విద్యను బోధించడంలో స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ చేస్తున్న కృషి అభినందనీయం అంటూ విద్యార్థుల ప్రతిభ అద్భుతమని తెలంగాణలో ఓ స్కూల్ కరెస్పాండెంట్ దేవేందర్ రెడ్డి కొనియాడారు.
స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ మదిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్లోని మెయిన్ బ్రాంచ్కు తెలంగాణకు చెందిన వివిధ పాఠశాలల 27 మంది కరెస్పాండెంట్లు వచ్చి విద్యార్థుల ప్రతిభను స్వయంగా పరిశీలించారు. వారి సమక్షంలో చిన్న చిన్న ముద్దు పిల్లల చిరునవ్వులు వారి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించాయి. 2001లో స్థాపితమైన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ బుక్స్ లేవు, హోంవర్క్ లేదు, రాతలు లేవు అనే వినూత్న విధానంతో కేజీ విద్యకు ఒక కొత్త దిశను చూపించింది. ఈ ప్రత్యేకమైన విద్యా పద్ధతికి దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు లభించింది. ఇన్నోవేటివ్ మెథడాలజీకి దేశంలో ప్రథమ స్థానం పొందిన ఘనతను ఈ పాఠశాల సొంతం చేసుకుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకుని పలువురు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు బుక్స్ లేకుండా ఈ విధమైన టీచింగ్ చేస్తున్నారు. ఎటువంటి మెథడాలజీ వాడుతున్నారు వంటి విషయాలు తెలుసుకునేందుకు తాము ఈ స్కూల్ని సందర్శించడం జరిగిందని చెప్పారు. ఒక్కరో ఇద్దరో కాకుండా ప్రతి విద్యార్థి ప్రతిభని కనపరచడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి మంచి టెక్నాలజీని, మెథడాలజీని తాము కూడా నేర్చుకుని తమ విద్యార్థులను తీర్చిదిద్దుతామంటూ హితవు పలికారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ యాజమాన్యం, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్ మల్లా శర్వాణి మాట్లాడుతూ హెలిస్టిక్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్తు గ్లోబల్ లీడర్స్గా పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, పాఠశాలలు కలిసి తీసుకోవాల్సిన బాధ్యతలపై విశ్లేషణాత్మకంగా వివరణ ఇచ్చారు. సో మన పిల్లలు ప్రీ ప్రైమరీలో ఏంటంటే మనకు బుక్స్ ఉండవు యూకేజీ వరకు, కానీ యూకేజీ పిల్లలు హిందూ న్యూస్ పేపర్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కానీ చదివే స్టేజ్లో ఉంటారు. సో ప్రీ ప్రైమరీలో మనకి రైటింగ్ ఉండదు. మేము యూకేజీ పిల్లలకి 3 గంటల్లో రైటింగ్ నేర్పించాం. అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్లేస్ అయింది. దాని అర్థం ఏంటి అంటే 3 గంటల్లో పిల్లలు రైటింగ్ నేర్చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలు రైటింగ్ టైం ఎందుకు వేస్ట్ చేయాలి అనేది మన కాన్సెప్ట్. సో యూకేజీ ఎండింగ్కి వచ్చరికి ఏంటంటే పిల్లలు ఓరల్గా చాలా డెవలప్ అవుతారు. లైక్ మీరు ఎలాంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగినా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, లైక్ వైల్డ్ యానిమల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వాటి రిలేటెడ్ ఏవైనా అడిగినా కూడా దే విల్ బీ ఏబుల్ టు సీ. కంట్రీ క్యాపిటల్స్ చెప్తారు, స్టేట్ క్యాపిటల్స్ చెప్తారు, వరల్డ్ మ్యాప్ ఐడెంటిఫై చేస్తారు. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఫింగర్స్ యూజ్ చేయకుండా బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేసుకొని ఇమ్మీడియట్ ఆన్సర్ ఇస్తారు యూకేజీ పిల్లలు. అండ్ కమింగ్ టు క్లాస్ 1, మీరు ఎలాంటి టెక్స్ట్ బుక్ నుంచి, ఎనీ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఎనీ ర్యాండమ్ టాపిక్ డిక్టేట్ చేస్తే క్లాస్ 1 పిల్లలు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నీట్ హ్యాండ్ రైటింగ్తో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో క్లాస్ 2లో హిందీ నేర్పిస్తాం. ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి వితౌట్ అ స్పెల్లింగ్ మిస్టేక్ మీరు ఎటువంటి టాపిక్, న్యూస్ పేపర్ నుంచి కానీ ఎనీ ర్యాండమ్ టాపిక్, ఆర్ఎల్స్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఎనీ ర్యాండమ్ టాపిక్ డిక్టేట్ చేస్తే వితౌట్ అ స్పెల్లింగ్ మిస్టేక్ విత్ నీట్ హ్యాండ్ రైటింగ్ దే విల్ బీ ఏబుల్ టు రైట్. అండ్ తెలుగు క్లాస్ 3లో నేర్పిస్తాం. ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి సేమ్ మీరు ఎనీ టాపిక్ డిక్టేట్ చేస్తే వితౌట్ అ స్పెల్లింగ్ మిస్టేక్ దే విల్ బీ ఎగ్జిబిటింగ్. కమింగ్ టు క్లాస్ 4లో ఏంటంటే మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి మెంటల్ మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథ్స్, వీటి మీద ఫోకస్ చేస్తాం. 80% ఆఫ్ దే టెక్స్ట్ బుక్ వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. దట్ టు వాళ్ళ టెక్స్ట్ బుక్ కాదు, 5th క్లాస్ టెక్స్ట్ బుక్ ఆన్సర్ చేస్తారు. అండ్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా దే విల్ బీ సేయింగ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. కమింగ్ టు క్లాస్ 5 వి టీచ్ దెమ్ మెమరీ టెక్నిక్స్. ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక 100 ఫోన్ నెంబర్స్ ప్రీలోడెడ్గానే వాళ్ళ మైండ్లో ఉంటాయి. అండ్ మీరు ఇన్స్టెంట్గా ఒక 10 to 15 ఫోన్ నెంబర్స్ ఇస్తే ఆన్ స్పాట్ విత్ సింగిల్ లిస్నింగ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఎలా అడిగినా, ఫ్రంట్ టు బ్యాక్ అడిగినా, బ్యాక్ టు ఫ్రంట్ అడిగినా, ఎలా అడిగినా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అండ్ ఎనీ సెంచరీ డేట్ అడిగితే ఆ రోజు ఏ డే పడిందో వాళ్ళు చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్ డేట్ ఏదైనా ఎనీ సెంచరీ బర్త్ డేట్ ఇస్తే ఆ రోజు ఏ డే పడింది అన్నది మన పిల్లలు చెప్పగలుగుతారు. అండ్ దెన్ ఒక 100 వర్డ్స్ వాళ్ళు మెమరైజ్ చేసుకోగలుగుతారు. సో మీరు నెంబర్తో పాటు సో అండ్ సో వర్డ్ ఇచ్చారనుకోండి, 76 టేబుల్, 97 చైర్, 46 పెన్ అలా ఇచ్చారనుకోండి, 46కి వర్డ్ ఏంటి అడిగితే పెన్ అని చెప్తారు, పెన్కి నెంబర్ ఏంటి అంటే 46 అని చెప్తారు. సో ఈ విధంగా వాళ్ళు మెమరైజ్ చేసుకుంటారు ఏవైనా. ఇవి వాళ్ళకి ఇప్పుడు ఆ 5th క్లాస్లో హెల్ప్ అవ్వకపోయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మెమోరియల్ ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. అలాంటప్పుడు వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకొని దే విల్ అటెంప్ట్ ది ఎగ్జామ్ వెరీ ఈజీలీ. క్లాస్ 6కి వచ్చేసరికి దెర్ విల్ బీ అ హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే లైక్ యాక్టివిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్గా డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళోనుగా వాళ్ళు చదువుకొని ఆన్సర్స్ కానీ ప్రిపేర్ చేసుకునే స్టేజ్లో ఉంటారు వాళ్ళు. 27 మంది కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఈ పాఠశాలని, వండర్ కిడ్స్ పాఠశాలని విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలన్నీ కూడా పరిశీలించాం. చాలా అద్భుతం విద్యార్థుల యొక్క ప్రతిభ. మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు బుక్స్ లేకుండానే మరి విద్య బోధించడం ఏ విధంగా సాధ్యమవుతున్నది, ఈ విద్యార్థుల్లో ఈ ప్రతిభ
ఏ విధంగా వస్తున్నది, మరి వీళ్ళు ఏ విధమైనటువంటి కరికులం వాడుతున్నారు, ఏ విధమైనటువంటి టీచింగ్ మెథడాలజీ వాడుతున్నారు అనేది పరిశీలించడం కోసం మేము ఇక్కడికి విచ్చేసాం. చాలా విద్యార్థుల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నది. తరగతి గదిలో ఒకరో ఇద్దరు అటువంటి ప్రతిభను కనబరచడం సాధారణం, కానీ ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా అదే రకమైనటువంటి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. చివరి విద్యార్థి వరకు కూడా అదే విధంగా ఉంది. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా విద్యార్థులందరిది ఒకే విధంగా ఉండడం కూడా చాలా అద్భుతమైనటువంటి పనితీరు ఉపాధ్యాయుల్లో కానీ యాజమాన్యంలో కానీ ఉంది. ఇటువంటి మంచి టెక్నిక్స్ని, ఇటువంటి మెథడాలజీని మేము కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం, దాన్ని పరిశీలించడం కోసం ఇక్కడికి వచ్చాం. ఇది తప్పనిసరిగా విద్యార్థులందరూ కూడా అన్ని పాఠశాలలకు కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి మేము కూడా ఈ మెథడాలజీని, టీచింగ్ టెక్నిక్స్ అన్నిటి కూడా మేము కూడా నేర్చుకొని అక్కడికి వెళ్ళి మా పాఠశాలలో కూడా ఉపయోగించడం కోసం తప్పనిసరిగా ఇది ఉపయోగపడుతుందని భావించి ఇక్కడికి వచ్చాం. ఆ యాజమాన్యం వారికి, ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. వారి ప్రతిభకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మేము కూడా మా విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్దడానికి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద గ్యాస్ బండపైన 50 రూపాయలు అమాంతంగా పెంచింది. ఈ పెంచిన గ్యాస్ ధర తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు పొట్ట ఈశ్వరమ్మ డిమాండ్ చేశారు. సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట సిలిండర్లతో నిరసన చేపట్టారు. ఇప్పటికే ఆదాయం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్యాస్ పైన 50 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం ధరలు అదుపు చేయడం లేదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచినా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం దురదృష్టకరమని అన్నారు. చంద్రబాబు నాయుడు ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల పథకం చాలా మంది పేదలకు అందటం లేదు. పైగా కృష్ణ బేసిస్ గ్యాస్ నిక్షేపాలు మన వద్ద ఉన్నా కూడా మనం గ్యాస్ అధిక ధరకు కొనుక్కుంటున్నామని అన్నారు. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం పేదలపై భారాలు మోపితే సహించేది లేదని అన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధర ఉపసంహరించాలంటూ డిమాండ్ చేశారు. సిపిఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు, కంజరపాలెం జోన్ కమిటీ సభ్యులు ఈఎస్ఎన్ రాజు, జి అప్పలరాజు, మద్దిలపాలెం జోన్ కమిటీ సభ్యులు పి వెంకట్రావు, కె కుమారి తదితరులు ఉన్నారు. ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు నుండి గ్యాస్ రేటు 50 రూపాయలు పెంచుతున్నట్టుగానా. అయితే గ్యాస్ మీద రేటు పెంచడం అనేది మాత్రం ఖచ్చితంగా పచ్చి దుర్మార్గం. ఎందుకంటే ఇప్పటికే ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించిన గవర్నమెంటు ఈవేళ గ్యాస్ రేట్లు పెంచడం అనేది అన్యాయం. సామాన్యమైన వాళ్ళు, పేదవాళ్ళు ఈవేళ ఉన్నారని అంటే ప్రతి ఒక్కరూ కూడా గతంలో కట్టెల పొయ్యిలు అవి ఉపయోగించుకునే పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు అవి ఏవి లేని పరిస్థితుల్లో గ్యాస్ వాడుకోవాలంటే మాత్రం చాలా కష్టమైపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం చేయడానికి పని కూడా, ఉపాధి కూడా దొరక్క ఈవేళ గ్యాస్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రేటు పెంచితే ఇంకెలా కొనుక్కోగలరని చెప్పేసి మేమైతే అడుగుతూ ఉన్నాము. ఈవేళ గ్యాస్ని విపరీతమైన భారంగా తయారు చేస్తున్నారు. అది వంట సరుకు, కనీసం రోజువారీ వాడుకునేదాన్ని ఇంత రేటు విపరీతంగా పెంచి సామాన్యమైన వాళ్ళు కొనుక్కోమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. పెంచిన గ్యాస్ రేట్లని వెంటనే కూడా తగ్గించాలా. గతంలో గ్యాస్ తయారయ్యేటప్పుడు దాని రేటు 150 రూపాయల కంటే ఎక్కువ పడదని చెప్పి అనేక సార్లు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం, వివరించడం కూడా జరిగింది. కానీ అలాంటి గ్యాస్ని ఈవేళ మీరు 804 రూపాయలు 5 రూపాయలకో ఈరోజు గ్యాస్ కొనుక్కోవాలి. గ్యాస్ బండ వేళ 1000 రూపాయలు అయిపోతుంది. ఈ 1000 రూపాయలు పెట్టి సామాన్యమైన వాళ్ళు ఎవరైనా కొనుక్కోగలరా? ఇలాంటి పరిస్థితుల్లోన గ్యాస్ రేట్లు పెంచడం సరికాదు. ఒక పక్క నుండి విపరీతంగా నిత్యావసర సరుకులు రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. పొయ్యి మీదకే తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పొయ్యి కిందన కాలే గ్యాస్కి ఎలాగ రేట్లు పెంచేస్తూ ఉన్నారు మీరు? ఈవేళ సామాన్యమైన ప్రజలు ఎలాగ బ్రతకాలని వాళ్ళ బ్రతుకు జీవితాల మీద మీరు దెబ్బ కొట్టే విధంగా ఈవేళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి మేము ఉచితం గ్యాస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కి కూటమి ప్రభుత్వం కూడా ఈవేళ మాట్లాడే పరిస్థితి అనేది కూడా లేదు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి ఈవేళ వీళ్ళందరూ కూడా దాసోహం అయిపోయి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదే మాదిరిగా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఎవరు వస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే వత్తాసు పలుకుతూ ఉంటే సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి.
పెంచిన గ్యాస్ రేట్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్యాస్ రేటు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులోన జనం ప్రజానీకాన్ని అందరినీ కూడా సమీకరించి ఇంకా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయవలసి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని ఏప్రిల్ 9న పోర్టు చైర్మన్ ఆఫీస్ ముట్టడి చేయనున్నామంటూ సిఐటియు కార్యదర్శి కె సత్యనారాయణ తెలిపారు. తాడ్చెట్లపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారానికి 190 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు లాభాలు సంపాదిస్తున్న కోర్టు ఉద్యోగులకు ఆరోగ్యాన్ని వ్యాపారం చేయడం న్యాయం కాదని అన్నారు. ఈ సంవత్సరం సుమారు 800 కోట్ల లాభాలు వచ్చాయని, దాంట్లో 4వ వాటా ఖర్చు పెట్టిన హాస్పిటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ సిబ్బందిని నియమించవచ్చని తెలిపారు. కార్మిక హితమైన ఆలోచనలు మాని ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేయాలని ఆలోచించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ పోర్ట్ హాస్పిటల్ అనేది సొంత హాస్పిటల్గా అనుకుంటున్నారు. పోర్టు ఉద్యోగస్తులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ, పోర్టు పెన్షనర్స్ కానీ వారి కుటుంబాలు కానీ పోర్ట్ హాస్పిటల్ని సొంత హాస్పిటల్గా అనుకుంటున్నారు. మరి వాళ్ళ పోర్టు చూస్తే అనేక వేల కోట్ల లాభాలతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకి ఇస్తారట. వాడికి ప్రైవేటు వ్యక్తికి 212 కోట్ల రూపాయలు ఇస్తారట. మరి పోర్టు ఇన్నాళ్ళ నుంచి ఇంత చక్కని ప్రావీణ్యంతో, ఇంత చక్కని ప్లానింగ్తో నడుస్తూ ఉంది. మరి ఇన్ని వేల కోట్ల లాభాలు అనిపిస్తుంది. ఆ మాత్రం ప్లానింగ్ వీళ్ళు పోర్ట్ హాస్పిటల్లో పోర్టు మేనేజ్మెంట్ చేయలేదా? ఆ మాత్రం కొత్త బిల్డింగ్లు కట్టలేరా? ఆ మాత్రం కొత్త ఎక్స్ట్రా బెడ్స్ వేయించలేరా? హాస్పిటల్లో ఇప్పుడున్న లోపాలు ఏమిటి? కొత్తగా టెస్టింగ్ ఎక్విప్మెంట్ తీసుకురావాలి. కొత్తగా ఏంటంటే డాక్టర్స్ని కొంతమంది రిక్రూట్ చేయాలి, స్పెషలిస్టుల్ని. మరి న్యూరో ఫిజిషియన్ కానీ, లేకపోతే చెస్ట్ ఫిజిషియన్ కానీ, ఇలాంటి కిడ్నీ స్పెషలిస్ట్ కానీ ఇట్లాంటి డాక్టర్ని కొత్తగా రిక్రూట్ చేయాలి. మరి ఇవన్నీ కూడా పోర్ట్ మేనేజ్మెంట్ చేయలేదా? ఎందుకు ప్రైవేట్ వాడికి ఇవ్వటం అనేది అంతా కూడా కార్మికులంతా కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే పీపీపీ బేస్లో ప్రైవేట్ వాడికి ఇవ్వటం అంటే ఏంటంటే వాడు ఖచ్చితంగా అంటే పోర్టు ఫండ్స్ నాడు తినడానికి, లేకపోతే పోర్టు ఈ ల్యాండ్ ఉన్నటువంటి హాస్పిటల్ ల్యాండ్ 6 ఎకరాలని తాకట్టు పెట్టుకుని బ్యాంకులో డబ్బులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప పోర్టు కార్మికులకు ఎవరికీ ఉపయోగపడదు, పోర్టు పేషెంట్స్కి ఎవరికీ ఉపయోగపడదు. అందువల్ల ఏంటంటే వాడికి లాభం చేకూర్చే ఉద్యోగం తప్ప ఇందులో ఏంటంటే కార్మికులు, ఉద్యోగస్తుల పెన్షనర్స్ ప్రయోజనాలు ఏమీ లేవు. అందుగురించే పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి పెన్షనర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ అంతా కూడా కోరుకుంటున్నారు. అందుకే రేపు పోర్టు మెయిన్ ఆఫీస్ దగ్గర ఉదయం 10 గంటలకి బ్రహ్మాండమైన ధర్నా ఉంటుంది. పోర్టు పెన్షనర్స్ లేకపోతే ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబాలు అంతా కూడా పాల్గొంటారు. అందుగురించి అంటే అనేక ప్రాంతాల్లో మల్కాపురం కానీ, శ్రీహరిపురం కానీ, మిందులో కానీ, అట్లాగే కొత్తపాలెంలో కానీ, పెందుర్తిలో కానీ, ఇట్లాగా ఏంటంటే మాలదారులో కానీ, ఇట్లా ఏంటంటే అనేక చోట్ల ఏంటంటే పోర్టు కార్మికులు, పెన్షనర్స్ తాలూకు మీటింగ్ జరిపాము. అందువల్ల వారంతా కూడా వస్తారు. కాబట్టి ఏంటంటే పోర్టు మేనేజ్మెంట్ ఇప్పటికైనా ఆలోచించి పోర్టుకి హాస్పిటల్ ప్రైవేటీకరణ చేసేటువంటి టెండర్ని పూర్తిగా పర్మనెంట్గా ఆఫ్ చేయాలని కోరుతున్నాం. పోర్టు హాస్పిటల్ని సొంత నిధులతోనే మన పోర్టు మేనేజ్మెంటు నిర్వహించాలని, ఇక్కడున్న లోపాలన్నీ కూడా యూనియన్తో డిస్కస్ చేసి ఆ రకంగా పోర్ట్ హాస్పిటల్ అభివృద్ధి చేయాలని, పోర్ట్ హాస్పిటల్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ని రిక్రూట్ చేయాలని, అలాగే కొత్త ఎక్విప్మెంట్ని టెస్టింగ్కై ప్రొక్యూర్ చేయాలని చెప్పి, కొత్త బెడ్స్ ఇంకా కట్టాలని చెప్పి ఆ రకంగా కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండ్పైన 50 రూపాయలు పెంచి ప్రజలపై భారం మోపడానికి సిపిఐ ఖండిస్తోంది అంటూ జిల్లా కార్యదర్శి పైడిరాజు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ విగ్రహం వద్ద నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్సిడీలో గ్యాస్ అందిస్తామని ప్రగల్భాలు పలికి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరొత్తినట్లు వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయిల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుకుంటూ సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని మోపుతుందంటూ విరుచుకుపడ్డారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడానికి వెంటనే తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడానికి తీసుకోవాలి. ఖండించండి. గ్యాస్ ధరలు పెంచి ప్రజల వాడికి బుద్ధే లేదా? గ్యాస్ ధరలు పెంచి నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం
దేశ ప్రజల మీద 14.2 కేజీలు ఉన్నటువంటి వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచింది. ఇప్పటికే సామాన్యులు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో 50 రూపాయల సిలిండర్ ధర పెంచి సామాన్యులకి, పేదలకి, బడుగులకి మరింత భారం అయింది. ఇది తీవ్రమైన భారంగా సిపిఐ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇంకొక పక్క ఉజ్వల పథకంలో ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు కూడా ఇది భారంగా మారింది. కేంద్ర ప్రభుత్వ జాతీయ బ్యాంకుల్లో ప్రజాధనం లోన్లుగా తీసుకొని వాళ్ళకేమో ఎగ్గొడితే లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు, వాళ్ళు రుణాలు మాఫీ చేస్తున్నారు. ఇంకొక పక్క సామాన్యులు వాడుకున్నటువంటి వంట గ్యాస్ ధరని ఇప్పుడు 50 రూపాయలు పెంచారు. ఇదిలాగా ఎక్కడికి పోతుందో తెలియదు. ఇప్పటికే ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన నాటికి 400 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు 1100 అయింది. ఇప్పుడు 50 రూపాయలు పెంచితే 1200 అవుతుంది. 1150 ప్లస్ గ్యాస్ బాయ్కి 50 రూపాయలు 1200 అవుతుంది. ఇది సామాన్యులకి, బడుగులకి భారంగా ఉంది. కాబట్టి తక్షణమే పెంచినటువంటి 50 రూపాయల గ్యాస్ ధరని రద్దు చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన విశాఖపట్నం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. గ్యాస్పై 50 రూపాయలు పెంచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్నికల ముందు 100 రూపాయలు తగ్గించి మేము ప్రజల్ని ఉద్ధరిస్తున్నాం, ధరలన్నీ తగ్గిస్తున్నామని చెప్పి ఈరోజు తీరా గెలిచిన గద్దెనెక్కిన తర్వాత పెంచడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అంతా కూడా మేము ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం, మేము ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల్ని నియంత్రిస్తాం, ధరలు పెరగకుండా చూస్తామని చెప్పడం జరిగింది. తీరా గెలిచినాక 9 నెలలు కూడా గడవక ముందే 50 రూపాయలు పెంచడం అనేది మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. గ్యాస్ అనేది ప్రధానంగా ఇంటికి చాలా అవసరమైనటువంటిది. ఆ రోజు దీపం పథకమని, ఉజ్వల పథకమని మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కట్టెల పొయ్యి వల్ల అనేక రకమైన రుగ్మతలు ఏర్పడుతున్నాయి, కంటి జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు వస్తున్నాయని చెప్పి పథకాల పేరు తీసుకొచ్చి గ్యాస్ అందరూ కూడా సప్లై చేశారు. తీరా దానికి అలవాటు పడిన తర్వాత ఇలా పెంచుకుంటూ పోతే ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే పొయ్యి కిందకే కాదు, పొయ్యి మీదకి నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే సూపర్ 6 అన్నారో ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు కూడా బుద్ధి చెప్తూ ఉంటారు. ఈరోజు పురోగమనం వైపు తీసుకెళ్తున్నారా, తిరోగమనం వైపు తీసుకెళ్తున్నా అడుగుతున్నాం. మళ్ళీ మహిళలు కట్లిపోయే వరకే చూస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెరిగి నూతన ఉత్సాహంతో విధి నిర్వహణలో మరింత నిబద్ధతను పాటించవచ్చు అంటూ రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత్ బోహ్రా అభిప్రాయపడ్డారు. 2వ వాల్తేర్ డివిజన్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 నేడు వాల్తేర్ రైల్వే స్పోర్ట్స్ సెరీనాలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రైల్వే డిఆర్ఎం లలిత బోహ్రా, శ్రీమతి జోస్టా బోహ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో ఉపయోగకరమని హితవు పలికారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. It is an annual festival where all the departments of railway come together and they play various games among each other, and the purpose of this is to create a team workship among all the employees and the officers. And as you know, the railway running is a 24/7 job, and it requires a teamwork where all the departments have to come together to see that the people, the passengers are being transported safely from one place to another place. At the same time, materials are also transported, and this sort of events will bring out the people together. It will bring out to sort of a team workship among them, the sportsmanship, and this will finally help the people in generating a health awareness, at the same time ensuring that the railway works in a much better way.
I was interacting with few players, especially the women's player, and I found that they are ready to play all the games. That clearly defines that how much limits they are ready to cross. Normally what happened is that after a age or a time, people say that I play only this and I play only this. If someone is ready to play every game, that clearly defines that how much interested, how much enthusiasm this thing, and I am sure that this will make a railway employees very healthy and it will inspire a lot of others to come and play the games. Thank you. The event will continue for about 1 month. And various games, you can see the cricket for men's and women's, the shuttle and athletics, there are volleyballs, all these games will be played. And there are about, how many teams are there? 16 teams are there. So all those teams are play with each other, and finally we will have a final event on the 1st. పోర్ట్ స్టేడియం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో బాలుడు మృతి జరిగిన దుర్ఘటనపై సిబిఐ విచారణ చేయాలి అంటూ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో మృతి చెందిన బాలుడు బంధువులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కేజీహెచ్ మార్చిరి వద్ద పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలోని కూడా ఈ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. పై ప్రమాద విషయాన్ని పోర్ట్ చైర్మన్ దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గతంలోని పోర్ట్ స్టేడియంలో కార్డియంకి వెళ్లి తమ మనుమరాలు రోడ్డుపై పడిపోయి 45 రోజులు మంచంపై ఉందని, ఆ సమయంలో మా వారిదే పొరపాటు అయి ఉండొచ్చని, తాను ఆ ఘటనపై స్పందించలేదని అన్నారు. యాజమాన్యం సేఫ్టీ ప్రికాషన్స్ అద్భుతంగా చేస్తున్నామని చెప్పారని, చిన్నపిల్లలు ఆనందంగా ఆడుకోవడానికి వస్తున్నారని, సరైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పానని తెలిపారు. సోమవారం జరిగిన ఘటనలోని చిన్నారి చావుకు కారణం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం మాత్రమేనంటూ స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే మోటార్ సైకిల్పై ట్రీట్మెంట్ నిమిత్తం తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందడం జరిగిందని చెప్పారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా డబ్బు అపేక్ష లక్ష్యంగా యాజమాన్యం పసిపిల్లల ప్రాణాలతోనే ఆడుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. వేసవి సెలవుల్లో పిల్లలు మృత్యువోతల్లోని వెళ్లే అవకాశం ఉందని, కాబట్టి కలెక్టర్ స్పందించి వెంటనే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ మూసివేయాలని కోరారు. భద్రతా ప్రమాణాలు లేని స్పోర్ట్స్ క్లబ్లపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉందని హెచ్చరించారు. విశాఖపట్నంలో అత్యంత అద్భుతమైన గ్రౌండు, తర్వాత ఒక కళ్యాణ మండపము, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇదివరకు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు ఆధీనంలో నిర్వహించడం జరిగేది. దురదృష్టవశాత్తు విశాఖ వాసుల శాపం అని అనుకోవాలి, మన దురదృష్టం అది. మనకి పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, మనకి విశాఖ వాసులకి శాపం ఇచ్చారు. ఆ శాపం ఏంటంటే, ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వాళ్ళకి ఈ స్పోర్ట్స్ స్టేడియంని అప్పి చెప్పిన తర్వాత అక్కడి నుంచి తిప్పలు మొదలైనవి. ఇదివరకు ఉదయమే శుభ్రంగా వాకింగ్ చేసుకుని, లేకపోతే ఎవరైనా గేమ్స్ ఆడుకోవటానికో, క్రికెట్ ఆడుకోవటానికో, ఏదైనా ఫంక్షన్స్ చేసుకునేదానికో అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉండేది. మొత్తం పర్యావరణం అంతా బ్రహ్మాండంగా ఉండేది. అక్కడ మొత్తం వీళ్ళు తీసుకున్నాక చెట్లన్నీ కూడా సర్వనాశనం చేశారు. 30 సంవత్సరాలు ఉన్న చెట్టుల్ని కూడా నాశనం చేయటం అంటే, కంప్లీట్గా తొలగించడం అంటే, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు కళ్ళు మూసుకుందా, లేకపోతే డబ్బులు బాగా ముట్టినయా? మొత్తము కంప్లీట్గా తీసేసి, కంప్లీట్గా కమర్షియలైజ్ చేసేసి దాన్ని దోచుకోవడానికి ఉపయోగపడుతుంది. అది అంటే దోచుకోవడం అంటే వాళ్ళు పెట్టింది ఏంటంటే, ఏదైతే చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి గో కార్టింగు, అట్లాగే వాటర్ స్పోర్ట్సు, అట్లాగే ఏదో సైక్లింగు, రకరకాలు ఈ గేమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ గో కార్టింగ్ పెట్టారు. గో కార్టింగ్ తోటి పిల్లలందరూ కూడా అట్రాక్ట్ అయ్యి దాంట్లోకి వెళ్తే, మా మనవరాలు కూడా ఉంది, మా మనవరాల పేరు స్మయ. మే 4వ తారీఖున ఆ గో కార్టింగ్లోకి వెళ్తే, ఆ ముందు వెహికల్ని దాన్ని గుద్దుకుని అక్కడి నుంచి దానిపైన కూర్చున్నప్పుడు బయటికి తుళ్ళిపోయి, ఈ హెల్మెట్ నేమ్సేక్ హెల్మెట్ అది తుళ్ళిపోయి రోడ్డు మీద పడితే మొత్తం రెండు థైస్ కూడా కట్ అయిపోయి, డీప్ కట్స్ అయిపోయి, సుమారు 45 days షీజ్ ఆన్ ద బెడ్. అయినప్పటికీ నేను వెంటనే వాళ్ళకి, మేనేజ్మెంట్కి చెప్పాను, మీరు సరైన ప్రికాషన్స్ తీసుకోవాలి, సేఫ్టీ సెక్యూరిటీ తీసుకోవాలని చెప్పడం జరిగింది. మేము చేస్తామని చెప్పారు. తర్వాత నేను దాన్ని పెద్ద ఇష్యూ కింద నేను చేయలేదు. ఎందుకంటే మా సొంత మనవరాలు,
కానీ ఇంకా మా వాళ్ళది ఏమైనా తప్పు ఉందా లేకపోతే ఏంటా అని చెప్పి నేను కొంత లైట్గా తీసుకోవడం జరిగింది. కానీ ఈ సబ్సిక్వెంట్గా తెలిసింది ఏంటంటే మిగిలిన వాళ్ళకి కూడా గో కార్టింగ్లో వెళ్ళిన పిల్లలకి చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. దానికి రిపోర్ట్స్ కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి. 4 అయితే నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏదైతే ఈరోజు నిన్న సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి జరిగిన సంఘటన మాత్రము చాలా బాధాకరమైన విషయం. రిషిత్ అనే అబ్బాయి 8 సంవత్సరాలు వయసు ఉండి 3 అడుగులు ఎత్తు ఉండి అతను వాటర్ స్పోర్ట్స్ దానికి వెళ్తే తల్లిదండ్రులతో పాటు వెళ్ళాడు. పాపము తల్లిదండ్రులు ఇద్దరు, తండ్రి లేడు, తల్లి తర్వాత వాళ్ళ మేనత్త కలిసి వెళ్తే ఆ మేనత్త పిల్లలు కూడా ఉన్నారు, 3 పిల్లలు. ఒక్కొక్కడికి 800 దోచుకున్నాడు. 800 రూపాయలు ఒక టికెట్కి. అయ్యో 2,400 రూపాయలు డబ్బులు కట్టి తల్లిదండ్రులు మేము కూడా వస్తాము, చూస్తాము, అక్కడ దగ్గరుండి పరిరక్షిస్తామంటే మీరు రావటానికి లేదు. మీరు రావాలనంటే రావచ్చు, కానీ 800 రూపాయలు కట్టాలి ఒక్కొక్కరికని. 1,600 రూపాయలు అసలే చాలని జీతము ఈ రోజుల్లో. పిల్లలకి పాపము ఎంటర్టైన్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో, వేసవి సెలవులు అనే ఉద్దేశంతో వాళ్ళని పంపించి వీళ్ళిద్దరూ బయట ఉండిపోతే 7 గంటలకల్లా ఆ పిల్లోడు చనిపోయిన వాడిని పాపము 2 వీలర్ మీద వాళ్ళ మనుషులే ఎక్కించి, అంటే స్కూటర్ మీద బండి మీద ఎక్కించి తీసుకుని వెళ్తూ ఉంటే వీళ్ళు అప్పుడు చూసి ఇదేంటి మా పిల్లోడు వెళ్తున్నాడని చెప్పి వెంటనే వెనకాల ఫాలో అయితే కిమ్స్ హాస్పిటల్, పాత ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకుని వస్తే అక్కడ దే ఫౌండ్ దట్ హీ ఈజ్ ఆల్రెడీ డెడ్. అంటే దీనికి కారణము ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మేనేజ్మెంటు. అట్లాగే అక్కడ ఏదైతే పరిరక్షకులు లేకుండా చేయటం అనేది దారుణమో. ఎట్టి పరిస్థితిలోని రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన సీరియస్గా స్పందించి ముందు ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని మూసేయవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే ఇదివరకు గో కార్టింగ్లో జరిగింది, ఇప్పుడు దీంట్లో జరిగింది. రేపు ఇంకా పైన జిప్ లైన్ అని చెప్పి దానికి సేఫ్టీ, సెక్యూరిటీ, ఒక స్టాండర్డ్స్ ఏమీ పాటించకుండా తెలియక పిల్లలు వెళ్ళిపోతే వీళ్ళు డబ్బులు దోచుకోవడానికి గురించి తప్ప వేరేది ఏమీ లేదు. కాబట్టి నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, అట్లాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది, ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, పోలీస్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితిలోని ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ముందు మూసేయండి. ఏదైతే రెగ్యులర్గా క్రికెట్ కానీ లేకపోతే ఇంకా టెన్నిస్ కానీ ఇక నార్మల్ వాకింగ్ కానీ అవన్నీ అలౌ చేయొచ్చు. షటిల్ కానీ టేబుల్ టెన్నిస్ ఇటువంటి చిన్న గేమ్స్, వాలీబాల్స్ అవన్నీ అలౌ చేయండి. కానీ ఏదైతే ఫన్ గేమ్స్ అని ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతోటి దోచుకుంటున్నాడు, గో కార్టింగు, వాటర్ వరల్డ్, అడ్వెంచర్ సైక్లింగు, అట్లాగే స్నో వరల్డ్, జంపింగు, తర్వాత రోప్ వే, జిప్ లైను, అట్లాగే ఫన్ ఫ్యాక్టరీ అని చెప్పి పెట్టారు. ప్రతి దానికి సర్టిఫికేషన్ ఉండాలి. ఒకవేళ ఏదన్నా ఇటువంటి దుర్మార్గమైన సంఘటన జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ అనేది ఒక లిస్ట్ అవుట్ చేయాలి. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కనీసం వాళ్ళకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొక్కల్ని నరికే దానికి పర్యవేక్షణ అనేది ఉండదు. మరి ఏదైతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అధికారులు మరి దాన్ని పట్టించుకుని మనం ఇచ్చేసాం, మనకేం సంబంధం అని అనుకుని వాళ్ళు వదిలేస్తున్నారు. అసలు ఎవరు దీనికి జవాబుదారీ అనేది తెలియజేయవలసిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కలెక్టర్ గారిని కోరాను, ఇమీడియట్గా మూసేయండి సార్ ఇవన్నీ అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అది జరుగుతుందని నేను భావిస్తున్నాను. లేదంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. ఇదంతా గత ప్రభుత్వ హయాంలో టెండర్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఇదంతా జరిగిందని. అది గత ప్రభుత్వం అంటే అది టెండర్స్ స్టేట్ గవర్నమెంట్ కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే మాత్రము ఇక్కడ మిస్యూజ్ జరగకూడదు అనేది ఏం లేదు. అక్కడ కూడా తప్పనిసరిగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఏరియా కలిగిన పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా అతి చిన్న అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి కట్టబెట్టేటట్టు చేశారు అని చెప్పి బయట ప్రజలు చెప్తున్నారు. వాస్తవాలు నాకు ఇంకా తెలియదు. దానిపైన ఎంక్వైరీ వేయమని కూడా నేను అడుగుతాను. తప్పనిసరిగా దీన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే నార్త్ నియోజకవర్గంలో మేమున్నాము. పోర్టు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పొల్యూషన్. మనకందరికీ విశాఖ వాసులకి పోర్టు మనకి ఇచ్చేది గిఫ్ట్ పొల్యూషన్. ఇది మాత్రము ఈ స్టేడియం ప్రజలందరికీ ఉపయోగపడుతుందంటే అది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటము.
దారాదత్తం చేయటము. అట్లాగే వాళ్ళ ద్వారా మన పిల్లల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది పెద్ద ఎత్తున ప్రచారం చేసి మన పిల్లలు ఫ్యూచర్లో మన పిల్లల ప్రాణాలు పోకుండా రక్షించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖ నగర పోలీసులు చేసిన రూట్ బందోబస్తుపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత సీసీ ఫుటేజ్ను చూపిస్తూ ఆయన వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షా హద్దులు సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న పరీక్షా కేంద్రానికి స్వేచ్ఛగా వెళ్లేలా 8 గంటల 30 నిమిషాల వరకు బీఆర్పీఎస్ రోడ్డు ట్రాఫిక్ నియమాలను నిలిపివేయలేదంటూ స్పష్టం చేశారు. జేఈఈ పరీక్షల అడ్మిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాలని, పరీక్షా కేంద్రం గేటు 8 గంటల 30 నిమిషాలకు మూసివేయబడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోని 8 గంటల 41 నిమిషాలకు ఆ ప్రాంతం గుండా డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్లిందని, విద్యార్థుల అలసత్వానికి డిప్యూటీ సీఎం పర్యటనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇది కృష్ణరాయపురం అండి. 8:30 నిన్న ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల లేట్ అయిందని చెప్పేసి మరి నిన్న దీనిలో వాళ్ళు 8:30కి ముందు వచ్చారు. దాని మీద వాళ్ళు ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల ఎగ్జామ్స్కి అందరైపోయారని చెప్పేసి మరి ఎస్టర్డే ఈ కొంత ఇప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల అందలేకపోయినారు అని చెప్పేసి వార్త రావడం జరిగింది. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడాను ఇది అంటే సోషల్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది. దీనిలో ఆల్రెడీ ఎస్టర్డే నేను దీని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దానిలో ఇప్పుడు మేము కొన్ని ఏదైతే విజువల్స్ తీయడం జరిగింది అంటే ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు విఐపి కాన్వాయ్ 8:41కి ఏదైతే శనిమూసలవాడ అయాన్ డిజిటల్ ఏదైతే సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి 3:41, 3:42 గంటలకి మరి రీచ్ అయ్యి అక్కడ నుండి మరి పాస్ అవ్వడం జరిగింది. మన అరకు ప్రోగ్రాం సందర్భంగా అక్కడ పాస్ అవ్వడం జరిగింది. అలాగే తర్వాతను దీనికి 8:30కి ముందు కూడాను ఎక్కడ 8:30 తర్వాత కూడాను ఎక్కడ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ ఏం లేదు. బోత్ సర్వీస్ రోడ్స్ కానీ బీఆర్టీఎస్ కానీ రైట్ ఫ్రమ్ NAD2 అప్ టు పెందుర్తి టువర్డ్స్ ఏదైతే కొత్త వలస రోడ్ ఏదైతే ఉందో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ జరగలేదు. తర్వాతను కంప్లీట్గా ఫ్రీ ఫ్లో జరిగింది. ఎక్కడ ఈ మన జేఈ మెయిన్స్కి అటెండ్ అయినటువంటి ఎగ్జామ్స్కి అటెండ్ అయినటువంటి విద్యార్థులకు ఎటువంటి ట్రాఫిక్ పరంగా మాత్రం ఎక్కడ ఎటువంటి అబ్స్ట్రక్షన్ జరగలేదని చెప్పేసి మరి మేము చెప్పడం జరుగుతుంది. ఎంతవరకు వచ్చిన వార్తలను కొంతవరకు మరి దానిలో వాస్తవం లేదని చెప్పేసి మరి చెప్తున్నాము. దీనికి సంబంధించి కొన్ని ఏవైతే విజువల్స్ టైం స్టాంప్ ఏదైతే ఉందో ఆ విజువల్స్ కూడా మరి మీకు చూపిస్తాం 1 by 1. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి వైభవాన్ని చాటి చెప్పాలి. 2026 తెలుగు మహాసభల పోస్టర్ ఆవిష్కరణ సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్యాస్ బండపై పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలి. ఖాళీ సిలిండర్లతో సిపిఐ సిపిఎంల డిమాండ్. బాలుడు మృతిపైన సిబిఐ విచారణ చేయాలి. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ అనుమతుల నిర్వహణపై మండిపడ్డ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.